ఈ దిన వాగ్దానము: నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును. ఈ వాక్యం పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో సామెతల గ్రంథము 28వ అధ్యాయము 20వ వచనములో ఉంది. ఇక్కడ నమ్మకమైనవాడు అంటే దేవునికి నమ్మకంగా ఉండేవాడు అని అర్థం. తన బాధ్యతలలో, పనిలో, మాటలో, నడవడిలో విశ్వసనీయుడై ఉండేవాడు, త్వరగా లాభం కోసం తప్పుదారి పట్టని వ్యక్తి. అటువంటి వ్యక్తికి దేవుని దీవెనలు క్రమంగా సమృద్ధిగా వస్తాయని ఈ వాక్యం తెలియజేస్తుంది. ఆత్మీయ వివరణ: దేవుడు ఎప్పటికీ కూడా నమ్మకాన్ని మెచ్చుకుంటాడు. దేవుడు మన ప్రతిభ కంటే మన నమ్మకత్వానికే ఎక్కువ విలువ ఇస్తాడు. చిన్న విషయాలలో నమ్మకంగా ఉండేవారిని దేవుడు గొప్ప దీవెనలకు పాత్రులుగా చేస్తాడు. దీవెనలు వెంటనే కాక నిలకడగా వస్తాయి. మెండుగా అన్నమాట ఒకసారిగా కాదు, కాలక్రమేణా స్థిరమైన దీవెనలను సూచిస్తుంది. నమ్మకత్వం ఉన్న చోట దేవుని ఆశీర్వాదం నిలిచి ఉంటుంది. త్వరిత లాభం వెంబడించేవారికి ఇది వ్యతిరేక బోధ. ఈ వచనానికి ముందు, తరువాత వచనాలలో త్వరగా ధనవంతుడు కావాలని ఆశపడేవారి ప్రమాదాన్ని హెచ్చరిస్తుంది. దేవుడు ఆశీర్వదించేది నిజాయితీతో నడిచే జీవితం. మన ప్రార్థనలో నమ్మకత్వము, మన సేవలో నమ్మకత్వము, మన కుటుంబములో నమ్మకత్వము, మన పనిలో నమ్మకత్వము, సంఘములో నమ్మకత్వము, ప్రతి విషయములో నమ్మకంగా ఉంటే మనం వెంబడించకపోయినా దీవెనలే మన వెంబడి వస్తాయి. నీవు నమ్మకంగా ఉండు. దీవెనల బాధ్యత దేవుడిదే. గుర్తుంచుకో, నో షార్ట్ కట్ ఫర్ సక్సెస్. నీవు దేవునికి నమ్మకస్తుడిగా ఉండేటువంటి కృప, అట్టి అభిషేకము ఇప్పుడే నిన్ను ఆవహించునుగాక. ఆమేన్. రక్షణ, స్వస్థత, అభిషేక, ప్రవచన, సాతాను, మాంత్రిక శక్తుల విడుదల ప్రార్థనకై 7090734581 సెల్ నంబర్కు వాట్సాప్ చేయండి. దయచేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేసి, కమెంట్ చేసి, ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ను నొక్కండి. ఈ వీడియోను మీకు తెలిసిన వారందరికీ షేర్ చేసి దేవుని పనిలో పాలిభాగస్థులై మెండైన దైవదీవెనలు పొందండి. దేవుడు మిమ్మును దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.